బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 2026 వేడుకకు ముఖ్య అతిథిగా కేటీఆర్ కు ఆహ్వానం అందింది. నవకల్పనలు, పారిశ్రామిక వృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఏప్రిల్ 16న బెంగళూరు వైట్ షీల్డ్లోని షెరటన్ గ్రాండ్ హోటల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్లో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 300 మందికి పైగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, వ్యాపార రంగ నిపుణులు ఒకే వేదిక పైన కనిపించనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న దార్శనిక నాయకులను ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కరించనున్నారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ప్రగతిశీల విధానాలను నిర్వాహకులు కొనియాడారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి దేశవ్యాప్తంగా ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చాయని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించాలని, ఆయన మాటలు భావి పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని నిర్వాహక ప్రతినిధులు కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో కేటీఆర్ పోషించిన కీలక పాత్రకు, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఆహ్వానం పంపామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎండాకాలంలోనూ రైతుల పంట పొలాలకు నీరు అందుతోందంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సాధ్యం. అందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విజనే కారణం. దూరదృష్టితో కేసీఆర్ శ్రీకారం చుట్టిన కాళేశ్వరం రైతుల పాలిట వరంగా మారింది. మండు వేసవిలోనూ నీళ్లు ఎత్తిపోస్తూ కాళేశ్వరం రైతుల కలలేశ్వరంగా విరాజిల్లుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏటా 18 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఎస్ఆర్ఎస్పీ మొదటి దశ, రెండో దశ యాసంగి పంటలు ఎండిపోకుండా కాపాడేందుకు కాళేశ్వరం జలాలను లోయర్ మానేరు నుంచి కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు అందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది, గాయత్రి పంప్ హౌజ్ల నుంచి 1431 క్యూసెక్కుల గోదావరి జలాలను వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోస్తున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంకు 2635 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. ఇక ప్రస్తుతం మిడ్ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీలకు గాను 9.281 టీఎంసీల నీళ్లున్నాయి. ప్రస్తుతం లోయర్ మిడ్ మానేరు డ్యాంలో 24.034 టీఎంసీలకు గాను 5.706 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మిడ్ మానేరు నుంచి 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 5000 క్యూసెక్ల నీటిని కాకతీయ కాలువ ద్వారా దిగువకు పంపిస్తున్నారు. కాళేశ్వరం
రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం 2023లోనే నిధులను విడుదల చేస్తే రేవంత్ సీఎం అయ్యాక అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కుక్కలను తిప్పుకున్నట్లు తిప్పుకుంటున్నారని, ఇలానే చేస్తే లబ్ధిదారులంతా కలిసి కలెక్టరేట్లోనే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 250 దళిత కుటుంబాలకు గత ప్రభుత్వం లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని, తక్షణం యూనిట్లను మంజూరు చేసి తమ బతుకుల్లో వెలుగులు నింపాలని కలెక్టర్ను వేడుకున్నారు. నాటి నుండి నేటి వరకు సుమారుగా 3 లక్షలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి సుమారుగా 20,000 రూపాయల దాకా ఇంట్రెస్ట్ కూడా వారి అకౌంట్లలో జమ కావడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత దళితుల పైన కాస్త వివక్ష చూపుతూ వారిని ఎందుకో మరి అంటరాని వాళ్ళుగా చూస్తున్నారా, లేకపోతే వాళ్ళు అభివృద్ధిలోకి రావద్దనే ఉద్దేశపూర్వకంగా మరి కాలయాపన చేస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ గత 2.5 సంవత్సరాల నుంచి కనీసానికి ప్రతి వారం వచ్చి ఆఫీసుల చుట్టూ తిరగడం, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోవడం, ఇన్నిసార్లు తిరిగినా ఎవరికైనా కనికరిస్తలేరు. దయచేసి ఈరోజు మాత్రం ప్రస్తుత కలెక్టర్ గారు కానీ గత కలెక్టర్ గారు కానీ బాగా స్పందించారు. వారు తక్షణమే ఇప్పుడు గ్రౌండింగ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి న్యాయబద్ధంగా మా కొరకు కేటాయించిన నిధులను మా కోసం ఇచ్చి గ్రౌండింగ్ చేసి మా కుటుంబాలందరినీ ఉపాధి కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా చేస్తామంటా ఉండరు, అధికారులు చేస్తామంటారు, ఇంకేదో ఒత్తిడి అని చెప్పి ఆపుతా ఉండరు. ఏ ఒత్తిళ్ళు కాదు, మా కోసం కేటాయించిన నిధులను వెంటనే గ్రౌండింగ్ చేయాలి. 254 మంది దళిత కుటుంబాలకు మేలు చేసే విధంగా ఇచ్చినటువంటి ప్రభుత్వ నిధులను మాకు వెంటనే ఇచ్చి అందరూ కూడా అవగాహన సదస్సులు పెట్టి యూనిట్ పెట్టుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కలిసినాం. 2023 నుంచి నేటి వరకు ఎన్ని ఆపసోపాలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా మాకు దళిత బంధు ఇచ్చే కనికరం మరి అధికారులకు లేదా లేకపోతే భగవంతుకు లేదా మాకు అర్థమైతే లేదు. కానీ మరి మమ్మల్ని దారుణంగా 254 మందిని మమ్మల్ని కుక్కలు తిప్పినట్టు తిప్పిస్తారు. ఏ కారణంతో తిప్పిస్తారో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడు ఈరోజు అనురాగ్ జయంతి గారు కలెక్టర్ గారు ఈ వారం రోజులలో వాళ్ళకి గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఈడీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఇదే చివరి విన్నవింపుగా మేము కూడా అనుకుంటున్నాం. వచ్చే వారం రోజుల్లోపు మాకు గ్రౌండింగ్ కానీ మాకు సంబంధించిన ఎలాంటి మీటింగ్ కానీ పెట్టకపోతే 254 మంది లబ్ధిదారులు వాళ్ళ కుటుంబాలు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేసే పరిస్థితి కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నా. 254 మందికి వెంటనే బెనిఫిషియరీ వాళ్ళకు గ్రౌండింగ్ పూర్తి చేసి లబ్ధిదారులకు వాళ్ళ యొక్క యూనిట్లను పూర్తి చేసి దళితుల కుటుంబాలు వెలునింపాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి పార్టీలు పక్కా పెడితే అధికారులు కూడా మీ యొక్క ఒత్తిడిని పక్కా పెట్టి 254 మందికి లబ్ధి చేకూర్చి మా యొక్క జీవితాలు వెలునింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా ద్వారా ఒక్కటే విన్నవించుకుంటున్నాం. 3 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కనీసం మీరు స్పందించకుండా అతని పేరు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. మీ యొక్క ధోరణి, మీ యొక్క వైఖరిని వెంటనే విరమింపు చేసుకొని 254 మందికి లబ్ధి చేకూర్చేలా మేము వేడుకుంటా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ముందు రైతులు నిరసనకు దిగారు. సన్నవడ్ల బోనస్ ఇంకా రాలేదని 200 మంది రైతులు ఆందోళనకు దిగారు. 2,000 రూపాయల నుండి 2 లక్షల వరకు బోనస్ డబ్బులు నేటికి అందలేదని కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా కాటారం, మల్లాల్ రావు మండలం, గంగారం, విలాసాగర్, దామరకుంట గ్రామాల రైతులు నిరసనలో పాల్గొన్నారు. గ్రామీణ బ్యాంకుకు ఇచ్చిన అకౌంట్ అది బోనస్ పైసలు ఎవరికి వాళ్ళేది ఒక 2,000 మందికి, మనిషికి 50,000 కాడికి వెళ్ళి 2 లక్షలు దాకా ఉన్నాయి. 2 లక్షల వరకు ఉన్నారు రైతులు. ఇప్పటికి 4 వారాలు అవుతుంది సార్ మేము రాబట్టి పట్టించుకునే వాళ్ళు లేరు. పడుతుంది అని అంటారు, వెళ్ళగొడతారు. ఇప్పుడు వచ్చి కూర్చుంటే పోలీసు వాళ్ళతో లేపి వెళ్ళగొట్టింది బయటికి. పోలీసు హనుమకొండలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. డ్రైనేజీ నీళ్లు నిలిచి కంపు కొడుతున్న రోడ్లపై పూలు చల్లుతూ వద్దురా నాయన కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి 100 కోట్ల నిధులు తెస్తున్నానని డబ్బా కొట్టుకుంటున్నాడని, కానీ 2.5 ఏళ్లలో ఇక్కడ కొత్తగా జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు. కనీసం డ్రైనేజీ, రోడ్ల పనులు కూడా చక్కగా జరగడం లేదని ఆరోపించారు.
నెలల కొద్దీ రోడ్లపై మురుగునీరు నిలిచి ఉండడంతో చుట్టుపక్కల జనాలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఉన్నటువంటి 49వ డివిజన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఈ డివిజన్కి కేటాయించబడలేదు. ఈ డివిజన్లో అనేక సమస్యలు 49 డివిజన్లో ఇంతవరకు సమస్య అనేది పరిష్కరించబడలేదు. ఏదైతే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి మాత్రమే ఇప్పటి వరకు ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 2.5 సంవత్సరాల నుండి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా డివిజన్కి కేటాయించబడలేదు. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటరు ప్రజల సమస్యల పైన పట్టింపు ఉండదు. స్థానిక కార్పొరేటర్ అయితే పార్టీ మాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప స్థానిక సమస్యలపైన అవగాహన లేదు. ఈ పశ్చిమ ఎమ్మెల్యే ఏమైనా చూస్తే నేను అభివృద్ధి చేసినా అంటాడు. ఒక్కసారి 49వ డివిజన్ మెయిన్ రోడ్కి వచ్చి చూడండి, అభివృద్ధి అంటే ఏదో ఒక్కడిని అవుపిస్తుంది. మెయిన్ రోడ్డులో అభివృద్ధి చేయను మీరు, గల్లీలలో అభివృద్ధి చేసిందంటే ఎట్లా నమ్ముతారు జనాలు? రోడ్డు మీద సమస్యనే తీర్చలే మీరు, గల్లీల సమస్య ఎట్లా తీర్చిండు? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ డివిజన్కు ఆర్టీసీ బస్సును వేసినాం మేము. సాయంపేట నుండి ప్రకాష్ రెడ్డిపేట మీదుగా కాజీపేట వరకు ఆర్టీసీ బస్సు ఉండే మా పేద ప్రజల కోసం మా కేసీఆర్ గారు, మా వినయ్ భాస్కర్ గారు ఆలోచించి బస్సు కేటాయించిండు. ఆ బస్సు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దయింది. మళ్ళీ పునరుద్ధరించాలంటే మా బీఆర్ఎస్ పార్టీ చాలా సార్లు డిఎంకు కలిసాం, ఆర్ఎంకు కలిసాం. అయినా కూడా ఈ ప్రభుత్వంకు ప్రజలపైన ప్రేమ లేదు. కాబట్టి 49వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ మేల్కొని మా 49వ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇది రెవెన్యూ కాలనీ. మేము బయటికి పోవాలంటే డ్రైనేజ్ లోపలికి బయటికి వచ్చి మొత్తం చెరువు అయితే పోవత్తలేదు, రావత్తలేదు. ఇంత ఈగలు, దోమలు కుట్టి టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి, మలేరియా జ్వరాలు వస్తాయి. చిన్న పిల్లలు మా కొడుకోళ్ళకైతే వాళ్ళు దాటలేక అక్కడ జారిపడ్డారు. మరి పోతుంటే వస్తుంటే మా కాళ్ళు సైజు తిరుగుతాయి. ఎవరు బాధ్యత చెప్పు? మరి మేము బయటకు కూడా పోవద్దా? కూరగాయలు పాలు తెచ్చుకోవాలి కదా. ఎంత వద్దన్నా కానీ మేము దేనికో ఒకసారి పోవాలి కదా. తెల్లర్లు ఎత్తే పాలు తెచ్చుకుంటాం. మా పాలకు పోవాలంటే భయపడతాను నేనైతే. ఆ మోకాళ్ళ నొప్పులు మళ్ళీ జారే అట్లా కుంటల పడ్డా చెత్త వరం ఆయననే మళ్ళీ మా చెత్త ఆయన వచ్చి నా చేతిలో కవర్ తీసుకొని పోయింది. ఇప్పుడు ఎంత ఏడాది కంటే ఎక్కువ అవుతుంది మాకు ఈ రోగాలు రాబట్టి, ఈ చెత్త చేయబట్టి. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరిగే తన సోదరుని కుమారుడి వివాహానికి ఆహ్వానించారు మాధవరం కృష్ణారావు. పార్టీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు నవీన్ రావు, షంబీపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి బీఆర్ఎస్ కార్యకర్తలని ముద్ర వేసి బిల్లులు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అటు సోమశిలలో టూరిజం హెలిప్యాడ్ పేరిట దళితుల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బాధితులతో కలిసి నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావత్ సంతోష్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు దళితులకు అన్యాయం చేస్తే చూస్తూ సహించబోమంటున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రతిపక్ష పార్టీ అని ముద్ర వేసి అనేక ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సినటువంటి ఏ స్కీమ్ను కూడా వర్తించకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల చేత కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు కావచ్చు, పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతూ ఉంది కొల్లాపూర్ నియోజకవర్గంలో? పలు సమస్యలను ఎప్పుడు ఏదో ఒక సమస్య దృష్టికి వస్తూ ఉంది. దాంతోపాటుగా రీసెంట్గా సర్పంచులు కూడా అక్కడ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రోటోకాల్ మాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారికి ఎలాంటి ఫిర్యాదులు చేశారు సార్? కలెక్టర్ గారికి కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిచినటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను పూర్తిగా
కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తూ ప్రజాప్రతినిధి అనే గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ కూడా పాటించకుండా వాళ్ళని చాలా అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. మరి దీనిపై ఎంపీడీఓ ఆఫీస్ ముందర కొల్లాపూర్లో కూడా అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది. అయినా కూడా మరి అధికార లోపల మార్పు చలనం కూడా లేదు అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. అదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కలెక్టర్ గారికి కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ చంద్రమ్మ వీళ్ళందరూ కూడా కడు బీదవారు, వీరికి ఇండ్లు వచ్చినాయి. వీరు సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళకు ఓటు వేయలేదేమో అనే అనుమానంతో అక్కస్తో వాళ్ళకి బిల్లులు రావడం లేదు. 2 బిల్లులు వచ్చినాయి. వాళ్ళు అప్పులు చేసి అంతా వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళేమో చాలా నిరుపేదలు. మరి ఈరోజు వాళ్ళను మధ్యలో వదిలేసి వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనిపై కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వీళ్ళకి న్యాయం చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారిని అడగండి. ఎవరైనా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేదవారికి ఇవ్వడానికి పెట్టుకుందా, లేకుంటే వాళ్ళ కార్యకర్తల జోబులు నింపడానికి పెట్టుకుందా అనే విషయాన్ని సూటిగా అడుగుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. మరి వీరున్నటువంటి నిరుపేదలు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనుక వెంటనే బిల్లులు చెల్లించకపోతే భారీ ఎత్తున ధర్నా చేపడతామని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పడం అక్కడ పంచాయత్ సెక్రటరీలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఖచ్చితంగా కేవలం పేరుకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, పేద ప్రజలకు ఇస్తున్నాం అంటున్నారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఇండ్లు కేవలం ఇండ్లున్న వాళ్లకు వారి కార్యకర్తలకు తప్పితే నిరుపేదలకు ఇవ్వడం లేదు. నిరుపేదలు ఎవరైనా కట్టుకుంటే ఈ విధంగా వేధిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళినా ఖచ్చితంగా వెంటనే వాళ్ళకి బిల్లులు పేమెంట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా నిన్న ఒక ఇన్సిడెంట్, అంటే ఒక సంఘటన, దళితులను కూడా అక్రమంగా అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మీరు పరామర్శించినట్టున్నారు. అసలు అంటే దళితుల భూములు ఎట్లా తీసుకుంటా ఉన్నారు, దానికి ఒక క్రైటీరియా, ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం తీసుకుంటారని కూడా మీరు ఆరోపించారు. ఏంటి దాని విషయాలు ఏం చెప్తారు? సోమశీల గ్రామం శ్రీశైలం సబ్మర్జెన్స్ ఉన్నటువంటి గ్రామం. అక్కడ ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకే ఒక కోహినూరు వజ్రం లాంటి ప్రదేశం సోమశిల. గత ప్రభుత్వ హయాంలో దానికి పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో సోమశిలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం, రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ప్రయారిటైజ్ చేసుకొని నేషనల్ హైవే ప్లస్ సోమశిల దగ్గర బ్రిడ్జ్ కూడా మంజూరు చేయించి సోమశిలకు అన్ని రకాలుగా వన్య తీసుకురావడానికి గత ప్రభుత్వం మేము కృషి చేసినాం. అక్కడ ఉన్నటువంటి భూములకు కానివ్వండి, అక్కడ ఉన్న భూములకు ధరలు పెరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి పర్యాటకులతో మరి సోమశిలను ఇంకా అభివృద్ధి చేసి ఇంకా పర్యాటకులు ఆకర్షించడానికి భిన్నంగా ఈరోజు ఈ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి దళితులు, వాళ్ళు ఆల్రెడీ శ్రీశైలంలో మునిగిపోయి పైకి వచ్చిన వాళ్ళ భూములను 54 సర్వే నెంబర్లో ఉన్నటువంటి దళితులు కానివ్వండి, బీసీలు కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో 54 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను హెలిప్యాడ్ నిర్మాణం కోసం డ్యూ ప్రాసెస్, అంటే ఎవరి భూమన్నా తీసుకుంటే అది అసైన్డ్ భూమి కావచ్చు, ఏ భూమి కూడా తీసుకున్నా కూడా దానికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది, ఒక చట్టం ఉంది. చట్టానికి భిన్నంగా శనివారం ఆదివారం పోలీసు వాళ్ళని పెట్టి దౌర్జన్యంగా అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య. ఈరోజు కూడా ఆ గ్రామస్తులందరూ కూడా కలిసి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వారిని కూడా అడ్డుకోవడం జరిగిందనే విషయం. అక్కడ 80 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. మరి ఆ ప్రభుత్వ భూమిలో ఎందుకు కడతలేదు హెలిప్యాడ్? ఈ భూమి ఎందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? కేవలం అధికార పార్టీ నాయకులకు లాభం చేయడానికి, అధికార పార్టీ నాయకుల భూములను కాపాడడానికి ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరు కలిసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి నిరుపేదల గొంతు నొక్కుతూ ఉన్న, నిరుపేదల పొట్ట మీద కొడతా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము కూడా
అభివృద్ధిని కోరుకుంటాం, అభివృద్ధిని కాంక్షిస్తాం మేమందరం కూడా. హెలిప్యాడ్ కాకపోతే ఎయిర్పోర్ట్ తీసుకురండి, కానీ మీరు తీసుకొచ్చే హెలి టూరిజంతో ఎంతమంది పర్యాటకులు వస్తారు, ఆ వచ్చేతో సోమశిల గ్రామంలో ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తారు, ఆ వచ్చే దాంతో మరి సోమశిల ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత కూడా వీళ్ళపై ఉంది. ఈరోజు అక్కడ తీసుకున్న ఏదైతే భూమి మీద దౌర్జన్యంగా మీరు పనులు చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా పూర్తిగా దీన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం మీరు కనుక అభివృద్ధి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం, మేము కూడా వెల్కమ్ చేస్తాం. కానీ అడ్డదిడ్డంగా నిరుపేదలు ఎవరు లేరని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి పోలీస్ స్టేషన్లో పెట్టి చేస్తే మాత్రం సహించేది లేదని కూడా మేము ఈ సందర్భంగా చెప్తాం. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ కేవలం వాళ్ళ పార్టీ సభ్యులకు మాత్రమే పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నారని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పేసి ముద్ర వేసి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లో బిల్లులు ఆపారు. దాంతోపాటుగా పూర్తిగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉన్న నిజమైన అర్హులను మాత్రం పక్కకెట్టి వాళ్ళకు అన్యులకు మాత్రమే ఇవన్నీ కూడా వర్తింపజేసే విధంగా చేస్తున్నారు. దీంతోపాటుగా సోమశీల ఏదైతే టూరింగ్ సంబంధించినటువంటి హెలిప్యాడ్ నిర్మాణంలో పూర్తి దళితులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి 54 సర్వే నెంబర్కు సంబంధించి అది నిజంగా కూడా దళితులకు సంబంధించిన భూమి అని చెప్పేసి వేరే ఇతర భూములు మస్తుగా ఉన్నాయి, చాలా పక్కన ఉన్నాయని చెప్పేసి అవన్నీ కాకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ జేబులు నింపుకునేటందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి దీనికి సంబంధించి కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పేసి ఎవరైతే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకు ప్రోటోకాల్ అందించకుండా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధి కుట్ర చేస్తున్నాడని చెప్పేసి ఇవన్నిటి కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామని చెప్పేసి అధికారులు కూడా వెంటనే స్పందించాలి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ టూరిజం పైన అక్కడ ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు, తర్వాత ఈ టూరిజం పేరుతోని ఎంతమందికి పూర్తిగా అన్యాయం చేస్తారనే విషయం ఆయన స్పందించాలని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి. శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి దర్శనానికి బారులు తీరారు. దర్శన కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఉదయం 7:30, రాత్రి 9 గంటలకు స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. రద్దీ దృష్ట్యా క్యూ లైన్లలో భక్తులకు అల్పాహారం, మంచినీరు అందిస్తున్నామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.